విభజన తర్వాత ఏపీ అనేక సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు సీఎం చంద్రబాబు. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే చాంద్ బాషాతో పాటు టీడీపీలో చేరిన కదిరి ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం పలుకుతున్నానన్నారు. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలంటే మా యొక్క అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేస్తే సవాళ్ళకు సవాల్ సహకారం అందిస్తూ అండగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మన నియోజక ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పార్టీ చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్ర కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్న మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి సహకరిస్తే ఆయనకు అండగా ఉండడానికి ఎల్లవేళలా మేము నడుస్తాం. మీరు రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర యొక్క అభివృద్ధికి మీరు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా కార్యకర్తలు కూడా, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఎంపీటీసీలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. అందరికి కూడా ఆహ్వానం. అందరికీ వందనాలు, శుభాభినందనాలు. ఈరోజు విభజన తర్వాత మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మనకు 2 సంవత్సరాలు అవుతుంది 2 నెలలకి. అయినా కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నాం. అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు మనం తయారు చేసుకున్నాం. నిన్న కూడా మీరు చూస్తే సెపెట్ అంటే మొత్తం ప్లాస్టిక్ టెక్నాలజీ కింద మన వాళ్ళని ట్రైన్ చేయడం కోసం అమరావతిలో కృష్ణా జిల్లాలో ఒక యూనిట్ పెట్టారు, ట్రైనింగ్ మొత్తం కాలేజీ పెట్టారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు